హాయ్ అండి. ఎవరైతే ఆల్రెడీ జెడ్‌పేలో మెంబర్‌షిప్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నారో, ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. సో, ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు క్లియర్‌గా చూస్తే దీనివల్ల మనకేంటి బెనిఫిట్, దీనివల్ల మనం ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరికి కూడా షేర్ చేయొద్దు. ఓన్లీ లాగిన్ అయిన వాళ్ళకి, మీ లింక్ ద్వారా లాగిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేస్తే ఈ బెనిఫిట్స్ ద్వారా వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని మీకు హెల్ప్ అయ్యే విధంగా, మీకు ఇన్కమ్ వచ్చే విధంగా డెఫినెట్లీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇందులో మనకి మెయిన్గా చెప్పాలి అంటే 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్ ఉంది, ఇంకొకటి వచ్చేసి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. సో ఇందులో ఏదైనా ఆపోజిట్ పర్సన్, అవతల వ్యక్తి ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఏది తీసుకున్నా కూడా మనకి 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. 16 రకాల ఇన్కమ్స్ అనేటివి మనకు ఉంటాయి. ఓకేనా? ఇది క్లియర్గా ఉండండి. ఇది క్లియర్ కదా? సో తర్వాత అవి ఎలా బెనిఫిట్స్ వస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, 16 రకాల ఇన్కమ్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే లింక్ నుండి డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి సైన్అప్ బోనస్ వస్తుంది 599 రూపీస్. సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% అనమాట. సో మీరు సెల్ఫ్గా మీ దాంట్లో నుండి రీఛార్జెస్ చేసుకుంటే మీకు 7% వస్తుంది క్యాష్ బ్యాక్. టీమ్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 1.5% వస్తుంది. డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి టీమ్ లెవెల్ కమిషన్ అండ్ షాపింగ్ కమిషన్ కూడా వస్తుంది. కూపన్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఫ్రాంచైజ్ కమిషన్ ఉంటుంది. రివార్డ్స్ అండ్ టూర్స్ కూడా ఉంటాయి ఈ ప్లాట్ఫామ్లో. మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. మొబైల్ ఫండ్ వస్తుంది మెయిన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ ఫండ్ వస్తుంది. లగ్జరీ కార్ ఫండ్ వస్తుంది. లగ్జరీ హౌస్ ఫండ్ కూడా వస్తుంది. ఇదంతా ఎలా వస్తుంది, మరి నేను దేనికి ఎలిజిబుల్ ఎలా అవుతాను, నేను ఏం చేయాలి అనేది మీరు క్లియర్గా వినాలి. ఓకేనా? ఈ విధంగా ప్రైమ్ యూజర్స్ కమిషన్ చార్ట్ అనమాట. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇది. సో ఏ మెంబర్షిప్ తీసుకున్నా కమిషన్ అయితే ఈ విధంగానే ఉంటుంది నార్మల్గా. అంటే ఏదైనా యాప్లో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ విధంగా మనకు కమిషన్ అనేది ఉంటుంది. మీరు సెల్ఫ్గా రీఛార్జెస్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ ఏవి చేసినా కూడా 7% ప్లస్ 1 రూపీ క్యాష్ బ్యాక్. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఫాస్టాగ్ కానీ గ్యాస్ బిల్ కానీ ఏవి చేసినా కూడా మీకు ఈ విధంగా కమిషన్ చార్ట్ ఉంటుంది చూడండి. 0.30%, 0.30%, 0.30. ఇన్సూరెన్స్ చేసుకుంటే 10 రూపీస్ ప్లస్ 1 ఎక్స్ట్రా. ఈఎంఐస్ ఏదైనా పే చేసుకుంటే 10 రూపీస్ ప్లస్ 1 ఎక్స్ట్రా అనమాట. ఓకేనా? మీ టీంలో ఎవరైనా ఈ ట్రాన్సాక్షన్స్ మొబైల్ రీఛార్జెస్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ చేసినా కూడా 0.40%, 0.40% డిపెండ్స్ ఆన్ ద లెవెల్ వైజ్గా మనకి కమిషన్స్, క్యాష్ బ్యాక్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకేనా? సో రిఫరల్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, మరి ప్రైమ్ మెంబర్ తీసుకోవడం, సూపర్ ప్రైమ్ తీసుకోవడం డిఫరెన్స్ ఏంటి అంటే మనకు కమిషన్స్ వచ్చే దగ్గరనే డిఫరెన్స్ అనమాట. ఓకేనా? ఇన్ కేస్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీరు ఓన్లీ ప్రైమ్ని మాత్రమే ప్రమోట్ చేయగలుగుతారు. అంటే వేరే వాళ్ళకి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అర్థమవుతుందా? అంటే మీరు ఒకవేళ ప్రైమ్ యూజర్ అంటే మీరు 600 ప్రైమ్ తీసుకుంటే వేరే వాళ్ళు కూడా సేమ్ మీ లింక్ ద్వారా సైన్ అప్ అయ్యి వాళ్ళు 600 రూపీస్ ప్రైమ్ తీసుకుంటే మీకు ఈచ్ రిఫరల్కి 200 రూపీస్ కమిషన్ వస్తుంది. మీరు సూపర్ ప్రైమ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఒకవేళ చేసినా కూడా మీకు 200 రూపీసే వస్తుంది. ఇన్ కేస్ మీరు సూపర్ ప్రైమ్ తీసుకొని మీ ద్వారా ఎవరైతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ప్రైమ్ తీసుకుంటే మీకు 200 రూపీస్ కమిషన్ వస్తుంది. వాళ్ళు సూపర్ ప్రైమ్ తీసుకుంటే 500 రూపీస్ కమిషన్ వస్తుంది. క్లియర్ కదా ఇక్కడ? సో ఇక్కడే మనకి డిఫరెన్స్. సో ప్రైమ్కి సూపర్ ప్రైమ్కి ఏంటంటే, మనం వేరే వాళ్ళు మన లింక్ నుండి ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న దగ్గర మనకు కమిషన్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఎక్కువ మందికి మీరు సూపర్ ప్రైమే రికమెండ్ చేసుకుంటే మీరు ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఓకేనా. ప్రైమ్ ప్యాకేజ్లో మీకు లెవెల్ ఇన్కమ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ 600 మెంబర్షిప్ తీసుకొని వర్క్ చేసుకుంటే ఒక్కో పర్సన్కి ఈచ్ రిఫరల్కి 200 రూపీస్ వస్తుంది. సో ఎగ్జాంపుల్గా మీరు 5 మెంబర్స్కి చేసుకుంటే 1000 రూపీస్. ఎంతమందికైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, లిమిట్ అయితే లేదు. ఎంతమందిని చేసుకుంటే అంత 200 వస్తుంది. ఓకేనా. ఈ 5 టీమ్ ఇంకో 5 టీమ్ చేస్తే 25 టీమ్ అవుతుంది కదా. అప్పుడు మనకు సెకండ్ లెవెల్లో ఇన్కమ్ ఎంత, ఒక్కొక్క పర్సన్ 40 రూపీస్ వస్తుంది. అట్లా 25 × 40 1000 రూపీస్ అవుతాయి. సో ఇట్లా మన కింద టీంలో ఎవరైనా రిఫర్ చేసినా కూడా మనకి కమిషన్ అనేది వస్తుంది. ఇది లెవెల్ ఇన్కమ్ అంటారు. సో ఇట్లా మనకి 20 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ లెవెల్లో మనకి 1000, థర్డ్ లెవెల్లో 2500, 6250, 15000, 78,000. సో ఇట్లా మన లెవెల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సూపర్ ప్రైమ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే, సో మీరు ఒక 5 మెంబర్స్ టీమ్ని రిఫర్ చేసిర్రు. సో మీరు ఒక్కో పర్సన్కి 500 రూపీస్ కమిషన్ అనుకుంటే 2500 రూపీస్ మీరు తీసుకుంటారు. ఓకేనా. ఇన్ కేస్ ఈ 5 టీమ్ కూడా సెకండ్ లెవెల్లో వాళ్ళు కూడా వాళ్ళ కోసం రిఫర్ చేసుకుంటారు కదా సూపర్ ప్రైమ్, అప్పుడు ఒక్కొక్క రిఫరల్కి మీకు 100 రూపీస్ వస్తుంది. ఓకేనా. థర్డ్ లెవెల్లో 50 రూపీస్ వస్తుంది. మళ్ళీ ఫోర్త్ లెవెల్ ఎవరైనా చేసి 25 రూపీస్. సో ఇట్లా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఒకసారి మీరు దీన్ని క్లియర్గా ఒకసారి ఈ వీడియోని ఆపి క్లియర్గా చూస్తే మీకు కమిషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో రాయల్టీ ఇన్కమ్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి, ఇన్కమ్ ఎలా వస్తుందంటే మెయిన్ ర్యాంక్ ఇన్కమ్స్ అండ్ రాయల్టీ ఇన్కమ్ ద్వారా. ఓకేనా. మీరు కనుక డైరెక్ట్గా 15 మెంబర్స్ని మీ లింక్ ద్వారా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఏదైనా ఒక మెంబర్షిప్ తీసుకుంటే మీరు బ్రోంజ్ ర్యాంక్ అనేది అచీవ్ అవుతారు. ఇందులో మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది 2% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా. మీరు డైరెక్ట్గా 15 మెంబర్స్ని డైరెక్ట్గా మెంబర్షిప్ చేయించాలి. ఓకేనా. మీ యాప్ లింక్ ద్వారా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు సూపర్ ప్రైమ్ తీసుకున్నా మీ డైరెక్ట్ రిఫరల్స్ అయి ఉండాలి, వాళ్ళు 15 మెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా. సో మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది 2% వస్తుంది. సో మీరు సిల్వర్ అవ్వాలి అంటే మీ కింద 4 మెంబర్స్ బ్రోంజ్ అవ్వాలి. అంటే ఒక్కొక్క పర్సన్ ఖచ్చితంగా 15 మెంబర్స్ డైరెక్ట్ చేసి ఉండాలి. అలా 4 మెంబర్స్ ఉండాలి, ప్లస్ 30 టీమ్ ఉంటుంది కాబట్టి మీరు సిల్వర్కి అచీవ్ అవుతారు. సిల్వర్లో మీకు 1.5% రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. గోల్డ్లో ఓకేనా. గోల్డ్లో ఏంటి అంటే మీ కింద 4 సిల్వర్స్ ఉండాలి, 4 సిల్వర్ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ 150 టీమ్ ఉండాలి. మీకు ఇక్కడ 1.75% రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ ర్యాంక్ అచీవ్ అయితే కూడా మనకి బెనిఫిట్స్ ఏంటనేది మీకు నెక్స్ట్ చార్ట్లో అర్థమవుతుంది చూడండి. ఇన్కమ్ చార్ట్. సో మీరు కనుక బ్రోంజ్ కంప్లీట్ చేసుకుంటే మీకు మంత్లీ ఇన్సెంటివ్ ఎంత, 100 రూపీస్ వస్తుంది. మంత్లీ 100 రూపీస్ వస్తుంది. ఇది 5 మంత్స్ వస్తుంది. సో టోటల్ మీకు 500 వస్తున్నట్టు. ఓకేనా. మీరు డైరెక్ట్ ఎంతమంది యూజర్స్, 15 యూజర్స్. అంటే మీరు బ్రోంజ్ ర్యాంక్ అవ్వాలి అంటే 15 మెంబర్స్ని డైరెక్ట్గా ఏదైనా వాళ్ళు ప్రైమ్ అయినా సరే సూపర్ ప్రైమ్ అయినా సరే మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు సిల్వర్ కంప్లీట్ చేసుకుంటే సిల్వర్ ర్యాంక్ అనేది మీరు అచీవ్ అవుతే మీకు మంత్లీ ఇన్సెంటివ్ నెలకి 200 రూపీస్ లైక్ శాలరీ లాగా అనమాట మీకు క్రెడిట్ అవుతుంది. ఇది సిల్వర్ లెవెల్లో మీకు 9 మంత్స్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా. 200 లాగా 9 మంత్స్ క్రెడిట్ అవుతే మీకు ఇన్సెంటివ్ ఎంత వస్తుంది, 1800 వచ్చినట్టు. ఇది అవ్వాలి అంటే మీ కింద 4 బ్రోంజ్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. చూడండి మళ్ళీ గోల్డ్ లెవెల్లో చూడండి. గోల్డ్ కంప్లీట్ అయితే మీకు మంత్లీ గోల్డ్ ర్యాంక్ కనుక మీరు అచీవ్ అవుతే మీకు మంత్లీ 750 వస్తుంది. ఇది 750 ఇట్లా ఎన్ని మంత్స్ వస్తుంది అంటే 2 ఇయర్స్ వస్తుంది. 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. సో మీకు 18,000 వస్తుంది 2 ఇయర్స్కి. నెలకి 750 లాగా 2 ఇయర్స్ వస్తుంది. ఈ 2 ఇయర్స్లో మీరు 18,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారు. ఓకేనా. ఇది అవ్వాలంటే మీ కింద 5 మంది సిల్వర్స్ కంప్లీట్ అవ్వాలి. ఓకేనా. ప్లాటినంలో మీరు కనుక ప్లాటినం రీచ్ అయితే మీకు మంత్లీ ఎంత వస్తుంది ఇన్సెంటివ్ శాలరీ లాగా 4,500, 4,500 రూపాయలు వస్తుంది. ఇవి 5 సంవత్సరాలు వస్తుంది. ఓకేనా. ఇది రావాలంటే అగైన్ మీ కింద 5 మంది గోల్డ్ అయి ఉండాలి. ఓకేనా.
మీ కింద డైరెక్ట్ ఎవరైతే మీ డైరెక్ట్ రిఫరల్స్ ఉంటారు కదా వాళ్ళు 5 మెంబర్స్ గోల్డ్ అయి ఉండాలి. సో ఇలా టోపాజ్ లెవెల్ అచీవ్ అవుతే మీకు 18,750 రూపాయలు మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. ఇట్లా మనకు 9 సంవత్సరాలు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 18 లక్షల రూపాయలు మనకు వస్తుంది. ఓకేనా. రూబీ కంప్లీట్ అయితే మీకు 78,125 రూపాయలు వస్తుంది, నెలకు ఇన్సెంటివ్ పడుతుంది. ఇట్లా మీకు 12 సంవత్సరాలు వస్తుంది. ఓకేనా. డైమండ్ అవుతే నెలకి 3,12,500 రూపాయలు వస్తుంది. ఇట్లా మనకి 18 సంవత్సరాల వరకు వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఈ యాప్ ద్వారా, ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ అనే కంపెనీ ద్వారా మనం తీసుకోవచ్చు. అతుత్ బంధన్ అని 5% మనం ఏదైతే అమౌంట్ మనం ఇందులో కమిషన్స్ తీసుకుంటామో అది విత్డ్రా చేసుకునేటప్పుడు మనకు కంప్లీట్గా 20% కట్ అయ్యి వస్తుంది. ఆ 20%లో 5% ఏం చేస్తుందంటే 5% గవర్నమెంట్ ట్యాక్స్ టీడీఎస్కి వెళ్తుంది, 5% అతుత్ బంధన్ అని చెప్పేసి మన కంపెనీలో ఉంటుంది. మనకి ఎమర్జెన్సీ టైంకి మళ్ళీ మనం అది విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక 5%, కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఒక 5%. ఓకేనా. ఇది అమౌంట్ అంతా దేనికి యూజ్ అవుతుంది అని అంటే మనం ఎట్లా వచ్చిన డబ్బులు అట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఏదైనా ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఏముండవు. సో ఇక్కడ మనం అర్న్ చేసే అమౌంట్లో ఇక్కడ కంపెనీలో ఉండడం వల్ల ఏంటిదంటే ఇక్కడ చూడండి, దిస్ ఫెసిలిటీ విల్ బి గివెన్ ఓన్లీ టు రియల్ డాటర్ అండ్ సిస్టర్ అనమాట. ఐడి మస్ట్ బి అట్లీస్ట్ 3 months ఓల్డ్, హ్యావ్ అచీవ్డ్ అట్లీస్ట్ బ్రోంజ్ లెవెల్ అనమాట. సో మన బ్రోంజ్ లెవెల్ కంప్లీట్ అయితే, మినిమం బ్రోంజ్ లెవెల్ కంప్లీట్ అయి ఉంటే మన దాంట్లో కట్ అయిన దాంట్లో ఇన్ కేసు మీకు పిల్లలు ఉన్నా కానీ ఎవరైతే డాటర్ కూతురు ఉంటే వాళ్ళు 5% వాళ్ళపైన చేసుకోవచ్చు, వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, దిస్ ఈజ్ ఫెసిలిటీ విల్ బి గివెన్ టు ఓన్లీ దోస్ విత్ బ్లడ్ రిలేషన్స్. ఓకేనా. నా వైఫ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేషన్ అయి ఉంటే వాళ్ళకి 5% వరకు మన ఎర్నింగ్స్లో నుండి పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఫ్రాంచైజ్ మోడల్ వచ్చేసి ఫ్యూచర్లో వస్తుంది. ఒక్కొక్క అప్డేట్లో మనకు కొత్త ఫ్యూచర్స్ అనేటివి తీసుకురావడం జరుగుతుంది. సో మనీ ప్లాంట్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మెయిన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోంజ్ ర్యాంక్ కంప్లీట్ అవుతే మనం ఏమేమి బెనిఫిట్స్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఐడి కార్డ్ వస్తుంది, మనకి టీషర్ట్కి ఒక 300 రూపీస్ మనకు కంపెనీ పే చేస్తుంది టీషర్ట్కి. ఓకేనా. బ్రోంజ్ ర్యాంక్ కంప్లీట్ అవుతే మనకి ఫస్ట్ మెయిన్ బెనిఫిట్స్ ఒక ఐడి కార్డ్ వస్తుంది, టీషర్ట్, ఫండ్ 300 రూపీస్ వస్తుంది, 2% డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది ఇందాక మనం చూసుకున్నట్టు. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఓకేనా. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా 200 ఎంతో వస్తుందని. ఓకేనా. క్లియర్ కదా. సో సిల్వర్ ర్యాంక్ మనం అచీవ్ అవుతే స్మార్ట్ ఫోన్ ఫండ్ వస్తుంది. సిల్వర్కి ఆల్రెడీ చెప్పాను కదా 4 మెంబర్స్ బ్రోంజ్ కంప్లీట్ అవ్వాలి అని. సో అలా మనం ఎప్పుడైతే మనం సిల్వర్ ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటామో మనకి మొబైల్ ఫండ్ 8,000 రూపీస్ వస్తుంది. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు తీసుకున్నారు కూడా మొబైల్ ఫండ్ అనేది. ఓకేనా. డొమెస్టిక్ ట్రిప్, సో ఇండియా లెవెల్లో ఎక్కడైనా ఒక ఫ్రీ స్పాన్సర్ ట్రిప్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్. సో కంపెనీకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అందులో నుండి ఎంతమంది అయితే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యారో వాళ్ళకి 1.5% డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకేనా. అగైన్ మంత్లీ ఇన్సెంటివ్ కూడా చూసాం మనం, 750 ఎంతో ఉంది, 750 or 500 ఎంతో ఉంది కదా. సో ఒకసారి ప్లాన్లో చూడండి, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది. ఇంకొకటి మనం గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతే ల్యాప్టాప్ తీసుకోవడానికి 16,000 కూడా మనకు కంపెనీ పే చేస్తుంది. క్లియరా. ఎప్పుడైతే మనం గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతామో ర్యాంక్ బెనిఫిట్స్ ఇవే అనమాట. మనం వర్క్ చేసుకోవాలి సింపుల్గా. ల్యాప్టాప్కి డౌన్ పేమెంట్ లాగా 16,000 పే చేస్తుంది. అగైన్ మనకి ఒక డొమెస్టిక్ ట్రిప్ కూడా ఉంటుంది, అంటే ఇండియా లెవెల్లో ఎక్కడైనా ఒక ట్రిప్కి తీసుకెళ్తుంది కంపెనీ. అండ్ డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, 1.75% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మంత్లీ ఇన్సెంటివ్ అనమాట. మంత్లీ ఇన్సెంటివ్ గోల్డ్ లెవెల్ కూడా మనకు ఒక ఇన్కమ్ ఉంది కదా, సో ఆ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతే బైక్ ఫండ్ వస్తుంది. చూడండి, మనం అర్న్ చేసుకున్నదంతా సపరేట్, మళ్ళీ లెవెల్ అచీవ్ అయినప్పుడు ఈ ఫండ్ మనకు ఫుల్ అమౌంట్ వస్తుంది. బైక్ ఫండ్ 32,000 రూపీస్ వస్తుంది.
ఫారిన్ ట్రిప్ ఉంటుంది. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతే ఫారిన్ ట్రిప్ కూడా వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంపెనీ స్పాన్సర్ ట్రిప్. ఓకేనా. అండ్ 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంటుంది. అండ్ మంత్లీ ఇన్సెంటివ్ కూడా, మంత్లీ ఇన్సెంటివ్ అంటే మంత్లీ ఇన్కమ్ అనమాట. ఓకేనా. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే అగైన్ మనం టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే, టోపాజ్ లెవెల్ రీచ్ అయినాం అనుకోండి, కార్ ఫండ్కి డౌన్ పేమెంట్ 2 lakhs పే చేస్తుంది కంపెనీ. ఓకేనా. ఫారిన్ ట్రిప్ ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ మంత్లీ ఇన్సెంటివ్ కూడా, మంత్లీ ఇన్కమ్ కూడా టోపాజ్ ర్యాంక్లో మనకు అవైలబుల్ ఉంది, చూసారు కదా మీరందరూ. అండ్ రూబీ ర్యాంక్ అచీవ్ అవుతే లగ్జరీ కార్ ఫండ్ డౌన్ పేమెంట్ ఎంత 5 lakhs కంపెనీ పే చేస్తుంది మనకంటే, డైరెక్ట్గా మనకి కంపెనీ 5 lakhs పే చేస్తుంది మనం కనుక రూబీ ర్యాంక్ అచీవ్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ ట్రిప్ కూడా ఉంటుంది రూబీ లెవెల్లో, 1.25% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ మంత్లీ ఇన్కమ్ కూడా రూబీ ర్యాంక్లో ఉంటుంది. డైమండ్కి అచీవ్ అయితే, డైమండ్ లెవెల్ రీచ్ అయ్యాము అంటే మనకి లగ్జరీ హౌస్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ 12 lakhs మనకు కంపెనీ పే చేస్తుంది. ఓకేనా. 2 ఫారిన్ ట్రిప్స్ ఇయర్లీ మనకి 2 ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి కంపెనీ తరపున. అండ్ 1% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో క్లియర్ కదా. చెప్పండి, ఇలాంటి బెనిఫిట్స్ ఏదైనా యాప్లో కానీ ఏదైనా బిజినెస్ ప్లాన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చూసినంత వరకు అయితే ఇంత స్మాల్ అమౌంట్ తోటి ఎక్కడ కూడా లేదు. ఈ యాప్లో మాత్రమే, ఈ జెడ్ బజార్ జెడ్పే కంపెనీలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని సింపుల్గా వర్క్ చేసుకుంటే మనం ఈజీగా ప్రతి ఒక్కటి అచీవ్ చేసుకోగలుగుతాం. హైలైట్స్, రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి 2nd week ఆఫ్ నెక్స్ట్ మంత్ అనమాట. సో ఈ మంత్లో కనుక మనం ఏదైనా ర్యాంక్ అచీవ్ అవుతే, ఇది ఎగ్జాంపుల్గా ఈరోజు July 7th రోజు ఈ వీడియో అవుతుంది. ఈ మంత్లో కనుక మనం ర్యాంక్ ఏదైనా అచీవ్ అవుతే నెక్స్ట్ మంత్ August 2nd weekలో మనకి అట్లా, అంటే ఏ మంత్లో అయితే ఆ తర్వాత మంత్ 2వ వారంలో మనకి ఇన్సెంటివ్ అనేది క్రెడిట్ అవుతాయి. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ, ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫ్రీ. ఇందాక చూసాం కదా, 5% మనకి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. మనకు వచ్చే ప్రతి ఒక్క అమౌంట్లో 5% టీడీఎస్కి, ఒక 15% ఏమో ఈ ఫండ్ కింద. అంటే మన యాప్లోనే ఉంటుంది ఫండ్ అంతా కూడా, ఎక్కడికి వెళ్ళదు, మన కంపెనీలోనే ఉంటుంది. అది మనకు మన అవసరాన్ని బట్టి మనం కంపెనీతో మాట్లాడి తీసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ అయినప్పుడు. ఓకేనా. నో అడ్మిన్ ఛార్జెస్. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి మినిమం 100 rupees ఉండాలి. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసి 500 ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం P2P అంటే ఒక పర్సన్ టు పర్సన్ జెడ్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మినిమం 50 rupees ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మనకి ఇన్ కేసు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే, ఇన్ కేస్ మీ దాంట్లో ఫండ్ ఉంది, మీ దాంట్లో అమౌంట్ ఉంది, మీకు అమౌంట్ కావాలి అనుకుంటే మీరు నాకు పే చేస్తే, జెడ్పే టు జెడ్పే పే చేస్తే నేను మీకు ఫోన్పేలో 500 కొడితే మీరు నాకు జెడ్పే ద్వారా మీరు అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు, ఈజీగా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. విత్డ్రావల్ వచ్చేసి 24 hours లోపు మనకు విత్డ్రా అనేది అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనమాట. ఆల్ రైట్ రిజర్వ్డ్ జెడ్ బజార్ సొల్యూషన్. సో దీన్ని ఏంటంటే ఎక్కడ కూడా మిస్యూజ్ చేయొద్దు. జెన్యూన్గా మనం వర్క్ చేసుకుంటే ఈ వర్క్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోగలుగుతారు. ఓకేనా. సో మంచి డిసిషన్ అనేది తీసుకోండి. ఇక్కడ ఏంటిదంటే, ఇంత మంచి ఇన్కమ్ ప్లాన్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు. ఒకసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా ఈ వీడియో అనేది చూడండి. గుడ్ డిసిషన్, గుడ్ ఇఫ్ యూ డిసైడ్ దట్ you will not start JetPay, then whatever was happening in your life till now will be erased, and it is not possible that any positive change will happen అన్నమాట. సో ఇక్కడ మీరు చెయ్యొద్దని డిసైడ్ అయ్యారనుకోండి, మీకు ఏది ఉండదు. ఓకేనా. ఇదని కాదు, ఏది ఉండదు. ఒకవేళ మీరు ఈ వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్ అండ్ యూ వర్క్ ఆనెస్ట్లీ అండ్ హార్డ్ ఫర్ 6 months to 10 months, then you can achieve all this. సో మీరు ఒక మంచి డిసిషన్ తీసుకొని ఇది స్టార్ట్ చేస్తే మీకు చూడండి, గుడ్ లైఫ్ స్టైల్ వస్తుంది, డైలీ ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది, డ్రీమ్ హౌస్, లగ్జరీ కార్, నేషనల్ ట్రిప్స్, ఫారిన్ ట్రిప్స్,
అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో నో అనుకున్నాం అనుకో ఏది రాదు, అవునా కాదా? సో సింపుల్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే నా లింక్ నుండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేస్తుండే, అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సీరియస్గా తీసుకోండి. సో ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటాను, నాతో పాటు ఎవరైతే నేను చెప్పింది చెప్పినట్టుగా విని వర్క్ చేసుకొని సేమ్ ఇప్పుడు నాతో పాటు వర్క్ చేసుకునే వాళ్ళకి నేనైతే 100% సపోర్ట్ చేస్తాను. సో సేమ్ మీరేం చేయాలి, మీరు సక్సెస్ అవ్వాలి కాబట్టి మీరు మంచిగా వర్క్ చేసుకోండి. మీ కింద మీ తరపు నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా కరెక్ట్ సపోర్ట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తే ప్రతి ఒక్కరూ ఒక్కో లెవెల్ అనేది రీచ్ అవుతూ ఉంటారు. ఇన్ కేస్ నేను ఫస్ట్ బ్రోంజ్ కంప్లీట్ అయ్యాను అనుకోండి, తర్వాత సిల్వర్ అవుతాను. సిల్వర్ అవుతే నా వర్క్ నెక్స్ట్ వర్క్ ఏంటిది? సో నాతో పాటు ఎవరైతే జెన్యున్గా వర్క్ చేస్తూ సిన్సియర్గా వర్క్ చేస్తారు వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది కదా. అగైన్ మీరైనా సరే మీ కింద వాళ్ళకి కరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. సో ఇలా ఒక అండర్స్టాండింగ్తో వర్క్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇక్కడ మనం మాయ లేదు, మంత్రం లేదు, జస్ట్ హార్డ్ వర్క్, తెలియని విషయాలు తెలుసుకోవడం, తెలియని వాళ్ళకి నేర్పించడం, మనం కొత్తగా తెలుసుకోవడం చేయడం ద్వారా సింపుల్గా ప్రతి ఒక్కరు ఈ వర్క్లో అయితే సక్సెస్ అవుతారు. సో నేను చాలా వర్క్ ప్లాన్స్ చూశాను, కానీ ఇంత స్మాల్ అమౌంట్తో ఇంత పెద్ద బెనిఫిట్స్, ఇంత ఇన్కమ్స్ వచ్చేదైతే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. అందుకనే ఇది స్టార్ట్ చేశాను నేనైతే. మీరు కూడా వర్క్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, అగైన్ మనకి కంపెనీ ఒక ఆఫర్ కూడా ఇచ్చింది. 1 జూన్ నుండి 15 జూలై వరకు ఎవరైతే సో కంపెనీ ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గోవా టూర్ కూడా ఉంది. 2 nights and 3 days అనమాట. సో ఇక్కడ బొనాంజా స్టార్ట్ ఫ్రమ్ 1 జూన్ టు 15 జూలై. సో జూన్ 1 నుండి 15 జూలై వరకు ఎవరైతే వర్క్ చేసుకోరు, ఇక్కడ ఏంటంటే 30 డైరెక్ట్ యూజర్స్ అనమాట. అంటే సూపర్ ప్రైమ్ మెంబర్స్ 30 మెంబర్స్ని, కొత్త వాళ్ళని సూపర్ ప్రైమ్ మెంబర్స్ని యాక్టివేషన్ చేపిస్తే గోవా టూర్ అనమాట. ఓకేనా? 100 సూపర్ ప్రైమ్ అండ్ 50 ప్రైమ్ ప్యాకేజెస్ ఇన్ సెకండ్ లెవెల్. ఫస్ట్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ డే వచ్చేసి మనకు కంప్లీట్గా వర్క్ గురించి ట్రైనింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఎక్కువ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి అని. సెకండ్ డే వచ్చేసి అగైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండ్ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే ఎవరెవరైతే లెవెల్ అచీవ్ అయిన వాళ్ళకి ఉంటూ వాళ్ళకి సన్మానాలు, రికగ్నేషన్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ డీజే విత్ కాక్టైల్ పార్టీ. ఓకేనా? ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బై విన్నర్స్ దెమ్సెల్స్. సో ఇక్కడ మనం అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వచ్చేసి మనదే, కానీ అక్కడ ఫుడ్, బెడ్ అంతా కంపెనీ చూసుకుంటుంది. ఓకేనా? సో వీ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ ట్రస్ట్ ఇన్ అవర్ సిస్టమ్. థ్యాంక్ యూ. సో గైస్ ఇది చూసిన తర్వాత ఎవరైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఓకే? సో ఫర్దర్గా మీకు వర్క్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఇంకా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. కలిసి వర్క్ చేద్దాం, కలిసి సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.